బాలీవుడ్ హీరో ధర్మేంద్ర ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే లెజెండ్గా నిలిచారు. షోలే సినిమాలో తన కల్ట్ నటనతో బాలీవుడ్ను షేక్ చేశారు ధర్మేంద్ర. షోలే సినిమాతో బాలీవుడ్తో పాటు ఇండియన్ సినిమా అభిమానులను ఒర్రోతలూగించారు. కల్ట్ సినిమాలతో పాటు క్లాసిక్ సినిమాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్తో పాటు టాప్ యాక్షన్ హీరోగా పోటీపడ్డారు. ఏకంగా 300కు పైగా సినిమాల్లో నటించి సినీ అభిమానుల గుండెలో స్థానం పొందారు. ఇక నటి హేమామాలిని ధర్మేంద్ర హిట్ పేర్. ఈ జంట ఉంటే సూపర్ హిట్టే అన్నట్టు ఇండస్ట్రీలో టాక్. ఈ జంట 40 పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో నటి హేమామాలిని ఆమెను రెండో వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర. 1935 డిసెంబర్ 8న జన్మించారు ధర్మేంద్ర. 1961లో దిల్ భీ తేరా హబ్ భీ తేరా అంటూ సినిమాలో చిన్న క్యారెక్టర్తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1962లో షాదీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ధర్మేంద్రని మొట్టమొదటిగా స్టార్గా నిలిపిన సినిమా ఫూల్ ఔర్ పత్థర్. ఆ తర్వాత షోలే, మేరా గావ్ మేరా దేశ్, ప్రతిజ్ఞ, ధర్మవీర్, జుగ్ను, సీతా ఔర్ గీత, తుమ్ హసీన్, మై జవాన్, ఆంఖే, ది బర్నింగ్ ట్రైన్, చుప్కే చుప్కే, మమత, యమ్లా పగ్లా దివానా, అప్నేతో పాటు మరెన్నో సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. ధర్మేంద్ర కెరీర్లోనే 1971 సంవత్సరంలో వచ్చిన షోలే సినిమా బిగ్గెస్ట్ హిట్. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. నటుడిగా ధర్మేంద్రను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఆ సినిమా కేవలం బాలీవుడ్కే కాకుండా భారత సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేసింది. ఇక అప్పటి నుంచి ధర్మేంద్ర వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితే రాలేదు. ఆయన చనిపోయే ముందు వరకు సినిమాల్లో నటించారంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమాలపై ఆయనకున్న ఫ్యాషన్. చివరిగా ఆయన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలో నటించారు. రొమాంటిక్, కామెడీ, యాక్షన్, సీరియస్ ఇలా అన్ని రోల్స్లో నటించి ఆకట్టుకున్నారు. ధర్మేంద్రను హీ మ్యాన్, గరం ధరం వంటి పేర్లతో ముద్దుగా పిలుచుకుంటారు ఫ్యాన్స్. ధర్మేంద్ర మొదటి వివాహం 1954లో ప్రకాష్ కౌర్తో జరిగింది. ధర్మేంద్ర వారసులు సన్నీ దియోల్, బాబీ దియోల్, విజేత, అజిత. అయితే హేమామాలిని కూడా ధర్మేంద్ర వివాహం చేసుకున్నారు. 1980లో హేమామాలిని ధర్మేంద్ర రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇషా దియోల్, అహనా దియోల్ అనే పేర్లు పెట్టారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ధర్మేంద్రను చూసేందుకు బాలీవుడ్ హీరోలు, దర్శకులు, నటులు హాస్పిటల్కు క్యూ కట్టారు. భారీగా ఆయన అభిమానులు కూడా తరలివచ్చారు. తమ అభిమాన హీరోను కడసారి చూసి కన్నీటి వీడుకోలు చెబుతున్నారు.